ఎక్కడన్నా ఒక సెంట్రీ తప్పించి అందరూ కూడా పెట్టుకోవాలి. సార్ 30 బైక్స్ ప్లస్ ఒక ఆటో విష్ణు బాబా అడిగి చేశారా యాక్టివ్గా ఉందంతా నాట్ ఓన్లీ బైక్స్ సార్, గాంజా ఏమన్నా ఖాళీ ప్లేస్ ఉన్నా కానీ క్రాకర్స్ కానీ ఎక్స్ప్లోజన్స్ కానీ డౌట్ఫుల్ పర్సన్ ఉన్నా కానీ వెరిఫై చేసింది. 2-3 హౌసెస్ కూడా డౌట్ఫుల్ పర్సన్స్ వెరిఫై చేసింది వాళ్ళ ఆధార్ కార్డు. నాట్ ఓన్లీ బైక్స్, ఆర్ఎం సర్కిల్లో ఆల్ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఇంక్లూడింగ్ సస్పెక్ట్ పర్సన్స్ కూడా. వాడు పనిచేయడం అక్కడ ఉన్నారు, ఎవరో మన బైక్ సర్పెంట్స్ ఉన్నారు కూడా, వాడు ఇల్లు చెక్ చేయాలి. సరే 19 5 4 5 ఓకే. బండి వేసుకుని బండి తీసుకుని మన స్టేషన్కి వచ్చేది. అక్కడే ప్రెస్ మీట్ పెట్టారు. ఇక్కడ ఈ వీడియో మనలో ఒకటి తీసుకుని పెట్టుకోండి. మీరు వీడియో ఒకటి తీసుకోండి. ఒక కానిస్టేబుల్ కింద పెట్టు. ఓకే గోయింగ్ సార్. ఓకే. గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్. ఈరోజు గౌరవ డీజీపీ గారి ఆదేశాల మేరకు, మన ఎస్పీ గారి ఆదేశాల మేరకు మచిలీపట్నంలో ఎనీ కాంట్రా కానీ ఎన్డీపీఎస్ మెటీరియల్ కానీ ఉందా, ఇల్లీగల్ వెపన్స్ ఏవైనా ఉన్నాయా, దాంతోపాటు సస్పెక్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని చెక్ చేయటం, యాజ్ వెల్ యాజ్ ఈ స్టోలెన్ ప్రాపర్టీ కానీ అన్ఐడెంటిఫైడ్ ప్రాపర్టీ కానీ ఏదైనా ఉందా అనే దీంతో ఇనకుదురుపేటలోని ఒగిస్పేటలో కోఆర్డినెన్స్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. దీనిలో మొత్తం 3 సిఐస్ అండ్ సుమారుగా 7 to 8 మెంబర్స్ ఎస్ఐస్, 55 మెంబర్స్ స్టాఫ్ పాల్గొని ఉదయం 5 నుంచి ఇంటింటికి సోదా చేసి ఎవరెవరు ఉంటున్నారు, ఎనీ సస్పెక్ట్ పర్సన్ ఉన్నారా, ఎనీ కాంట్రా ఉందా, ఇల్లీగల్ వెపన్స్ ఉన్నాయా, ఇవన్నీ వెరిఫై చేయడం జరిగింది. దీనిలో భాగంగా 30 వెహికల్స్, బైక్స్, ఒక ఆటో ఏవైతే డాక్యుమెంట్స్ కరెక్ట్గా లేవో, మాకు సస్పిషన్ ఉందో వాటన్నింటినీ సీజ్ చేసి తీసుకురావడం జరిగింది. ఇటువంటిది ఈ కార్యక్రమము డీజీ గారి ఆదేశాల మేరకు ఇంకా రెగ్యులర్గా జరుగుతుంది. సో మచిలీపట్నంలో ఎవరైనా కానీ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉంటే వాళ్ళందరికీ మేము చెప్తున్నాము,
మీరు ఎటువంటిది ఈ కాంట్రా కానీ ఇల్లీగల్ వెపన్స్ కానీ మీ ఇంట్లో ఉన్నా కానీ ఏదో ఒక రోజు సీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. తర్వాత కొత్తగా వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ రెంటల్ ఇచ్చే వాళ్ళకు కూడా వాళ్ళని కొంచెం వెరిఫై చేసుకోండి, ఆధార్ వెరిఫై చేసుకోండి. వేరే రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా వచ్చినా కానీ వాళ్ళ ఆధార్ వెరిఫై చేసుకొని ఆ ఇంటిమేషన్ మన పోలీస్ స్టేషన్కి కూడా ఇస్తే మనం మానిటర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ. ఒకసారి ఒక 25 చిల్డ్రన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకున్నాము. అది ఫస్ట్ టైం అఫెన్స్గా భావించి వదిలేసాము. ఈసారి మళ్ళీ నెక్స్ట్ ఈ వీక్లోనే మళ్ళీ డ్రైవ్ పెడతాము. ఈసారి సుమారుగా ఒక 5,000 దాకా ఫైన్ పడుతుంది. సెకండ్ అఫెన్స్ కాబట్టి 3 years పనిష్మెంట్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో ఖచ్చితంగా దీని మీద పేరెంట్స్ కూడా చెప్తున్నాను, మైనర్ డ్రైవింగ్ మీద ఆల్రెడీ మేము ఒక ఛాన్స్ ఇచ్చాము పోలీసులుగా. సో ఇంకోసారి ఛాన్స్ తీసుకోవద్దండి. ఈసారి మాత్రం ఖచ్చితంగా సీజ్ చేస్తాం, మీ అందరిని అరెస్ట్ చేస్తాం, పేరెంట్స్ని అరెస్ట్ చేస్తాం అని చెప్తున్నాను. థ్యాంక్ యూ.